నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ANA అంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అనే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మీ బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా చూస్తారు. ఇది ఎందుకు చేస్తారంటే ఈ యాంటీబాడీస్ ఉన్న వాళ్ళలో వాళ్ళ బాడీలోనే సెల్ న్యూక్లియస్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, అంటే సంతానలేమి సమస్య కావచ్చు. ఈ యాంటీబాడీస్ ఉంటే ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటో. దీనివల్ల మీకు రీప్రొడక్టివ్ హెల్త్ బాగుండకపోవడం, అంటే పిల్లలు పుట్టడానికి కష్టం అవ్వడము, రికరెంట్గా మిస్క్యారేజెస్ అవ్వడం, ఊరికే మిస్క్యారేజెస్, ఎండోమెట్రియోసిస్ అవ్వడం, సంతానలేమి సమస్య అవ్వడం. దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ANA అనే టెస్ట్ ఏం చేస్తుందంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ మీ రక్తంలో ఉన్నాయా లేవా అనేది కనుక్కుంటుంది. ఈ యాంటీబాడీస్ ఏంటంటే ఆటో యాంటీబాడీ, అంటే మీ ఇమ్యూన్ సిస్టమే, మీ బాడీలో ఒక ఇన్ఫెక్షన్స్కి పోరాడే సిస్టమ్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. ఈ ఇమ్యూన్ సిస్టమే ఆటో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. కాకపోతే వైరస్ను బ్యాక్టీరియాని అటాక్ చేయకుండా మన సెల్స్ని, మన టిష్యూనే ఈ ఆటో యాంటీబాడీస్ అటాక్ చేస్తాయి. సో మంచిది కాదు. యూజువల్గా సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారానే చేస్తారు. మీ చేతి నుంచి బ్లడ్ టెస్ట్ తీసుకొని ఇది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే మీ బాడీలో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయా, దీనివల్ల మీకు సంతానలేమి సమస్య అవుతుందా అనేది చూసుకోవడం జరుగుతుంది. కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల మీ సంతానలేమి సమస్య అవ్వచ్చు. రీప్రొడక్టివ్ అవుట్కమ్స్ అంటే ప్రెగ్నెన్సీ అయినా మీకు సరిగా అది హెల్దీగా ఉండకపోవడం అనేది జరగచ్చు. సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్, SLE అంటారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వీటన్నిటి వల్ల మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గచ్చు. స్పాంటేనియస్ మిస్క్యారేజెస్ అంటే పొద్దాక అబార్షన్స్ అవ్వడం, స్పాంటేనియస్ రికరెంట్ అబార్షన్స్ అంటారు, మిస్క్యారేజెస్, ఎండోమెట్రియోసిస్, సంతానలేమి సమస్య అవ్వచ్చు, IVF ఫెయిలియర్ అవ్వచ్చు, ఓవేరియన్ డిస్ఫంక్షన్ అంటే అండాశయాలు సరిగా పనిచేయకపోవడము, ఎగ్ అండ్ స్పర్మ్ కణాలను అండం, ఈ IVF ఎస్పెషలీలో మనం వాడినప్పుడు అవి ఫలదీకరణం కాకపోవడం అనేది జరుగుతుంది. కొన్ని స్టడీస్ ఏమంటున్నాయంటే ANA ఉందనుకోండి, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా బాగోదు, ఎంబ్రియో డెవలప్మెంట్, పిండం కూడా సరిగా పెరగదు, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతూ ఉంటుంది, ఊరికే ప్రెగ్నెన్సీ పోవడం, ఇంప్లాంటేషన్ రేట్ తగ్గడం, అంటే ఎంబ్రియో అతక్కపోవడము, ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. ఈ ANA పాజిటివ్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మీరు మీ ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. ఎస్పెషల్లీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదిస్తే వాళ్ళు ఏంటంటే దీనికి ఏం ట్రీట్మెంట్ చేయాలనేది ఆలోచిస్తారు. రీప్రొడక్టివ్ ఇమ్యునాలజీ లేదా ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ని కూడా మీరు సంప్రదించవచ్చు. వాళ్ళు కూడా దీనికి కరెక్ట్ మార్గం ఏంటో, కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటో అనేది చెప్తారు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి.